హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి 100 రోజుల పాలనకు సంబంధించి ఇప్పటికే రకరకాల కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో గతంలో అంటే 2024 ఎన్నికలకు సంబంధించిన రిపోర్టు సంచలనాల్ని బయటపెట్టిన కేకే అనే వ్యక్తి చంద్రబాబు 100 రోజుల పాలన మీద కొన్ని విమర్శలు చేసిండనమాట. వాళ్ళు అంటే రెగ్యులర్గా గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి జనం నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసినట్టు ప్రముఖ మీడియా ఛానల్లో ఆయన చెప్పిండనమాట. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో చంద్రబాబు పాలన మీద ఇక వ్యతిరేకత ఏ రేంజ్లో స్టార్ట్ అయింది అన్న చర్చ మొదలైందనమాట. ఒకసారి మనం ఈ కూటమి 100 రోజుల పాలన కనుక గమనిస్తే అంతులేని అరాచకాలకు రాష్ట్రం కేర్ ఆఫ్గా మారింది. ఇంచుమించు 50 మందికి పైగా చంపేసిన ఘటనలు మనం చూసినాం. ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి ఒక దీక్ష కూడా చేపట్టిన సందర్భాన్ని మనం చూసినాం. ఆ తర్వాత ఇంచుమించు ఒక 50 మంది మహిళలను, చిన్నపిల్లలు, తర్వాత యువతులు, మహిళలను కలుపుకొని మొత్తం 50 మంది దాకా అత్యాచార ఘటనలకు బలైన ఘటనలు రాష్ట్రంలో వెలుగు చూసినాయి. ఇక 3-4 వేల మందికి పైగా రాష్ట్ర ప్రజలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆ దాడులను, బెదిరింపులను, భయాందోళనను తట్టుకోలేక రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకున్న సందర్భాలు కూడా మనం చూసినాం. ఈ నేపథ్యంలో పాలన మొత్తం గాలికి వదిలేసి వీళ్ళు చేస్తున్న ఆర్భాటాలు, హంగులు ఎట్లా ఉన్నాయంటే ఇక ప్రజాపాలన వచ్చేసింది, సంక్షేమ రాజ్యాన్ని చంద్రబాబు కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టిండు అనే రకంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి ఈ పచ్చపత్రికలన్నీ. చంద్రబాబు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం రాష్ట్రానికి అక్కడికి వస్తుంది, ఇక పెట్టుబడుల వరద పారుతుంది, అమరావతి ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి రకరకాల స్టోరీలు రాసుకుంటూ వస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం అట్లా లేదు. ఎందుకంటే పెన్షన్లు ఇచ్చే వ్యవహారం ఎంత ప్రాసరంగా మారిందో చూస్తూనే ఉన్నాం. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి బాధితులకు పెన్షన్లు ఇవ్వడం అతిపెద్ద పొలిటికల్ మెలోడ్రామా అనమాట. దాని తర్వాత సిబిఎస్ఈ సిలబస్ను తీసేయడం, స్కూళ్ళల్లో పోషకాహార భోజనాన్ని దూరం చేయడం, పేదలకు మధ్యతరగతి వర్గాలకు వైద్యం దూరం చేయడం, మెడికల్ కాలేజీ సీట్లను వద్దని చెప్పి లెటర్లు రాయడం, ఇట్లా ఎన్నో విచిత్రాలు. వీటితో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విజయవాడ వరద బాధితులను గాలికి వదిలేసిన తీరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కరు కూడా ఈ 100 రోజుల పాలనను అప్రిషియేట్ చేయకపోగా ఇంకా ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం నెత్తికెత్తుకున్నది అని చెప్పి బాధపడతా ఉన్నారనమాట. అఫ్కోర్స్ ఇది ప్రభుత్వం కాదు, ఈవీఎం ప్రభుత్వం అన్న వాదనలు మరోవైపు ఉండగానే ఈ 100 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున అంతులేని వ్యతిరేకతను మూటగట్టుకున్న దైన్యం చంద్రబాబు సర్కార్కే సొంతమైందనమాట. దీనికి సంబంధించి వీళ్ళు అంటే క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకోకపోగా జనం ఏమనుకున్నా ఎట్టచచ్చినా మనకు అనవసరం అనే తీరుగా తిరుమల లడ్డు వివాదాన్ని, సనాతన ధర్మాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇక వీటితోనే జనాన్ని ఓలలాడిస్తున్నారు అనమాట. సో ఇదేం పరిస్థితి? గతంలో రాజులు, మంత్రులు సీక్రెట్గా అంటే మారువేషాల్లో తిరుగుతూ ప్రజాభిప్రాయ సేకరణ చేసేవాళ్ళంట. అంటే తమ పాలనలో రాజ్యం ఎట్లా నడుస్తుంది, ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారు, లేదంటే ఏ అంశాల్లో వ్యతిరేకిస్తున్నారు, వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేద్దామని చెప్పి వేగుల ద్వారా అంటే ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేసేటోళ్ళంట. ఇక ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మొత్తం డాష్ బోర్డ్లోనే చంద్రబాబు గారు పాలన సాగించే క్రమంలో మరి ఈ అంతులేని వ్యతిరేకత ఆయన నోటీస్కు రాలేదా? ఒకసారి ఆలోచించుకోవాలి కదా మనం. అంటే ఎంతసేపు ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆ పచ్చపత్రికల్లో వచ్చే రాతలను పట్టుకొని అంతా సవ్యంగా ఉంది, సాఫీకి జరుగుతుందంటే సరిపోతుందా? కుదరదు కదా. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్లకు ఏమేమి దూరమైనాయి, గత ప్రభుత్వం చేసింది ఏంటి, ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, 60 నెలల పాలనలో ముగిసింది 3 నెలలే, ఇంకా 57-56 నెలలు ఉంది. ఈ గ్యాప్లో ఏమైనా చేయడానికి అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే బాగుంటుంది కదా. ఇట్లా కేకే సర్వేలు వీళ్ళు మాట్లాడినప్పుడే దీని గురించి డిస్కషన్ వచ్చే బదులు అనునిత్యం ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కోణంలో ఏం చేయాలన్నది ఆలోచిస్తే అయిపోయేదానికి వీళ్ళంతా ఏవేవో జనం నెత్తిన పెట్టి పబ్బం గడుపుకుంటా ఉన్నారు. టైంపాస్ డైవర్షన్ పాలిటిక్స్కు వేదిక చేసినారు అనమాట రాష్ట్రాన్ని. కొత్తగా ఇప్పుడు రాష్ట్రంలో మత కల్లోలాలు, మీరేం చేసిర్రు దేవుడికి అంటే మీరేం చేసిర్రు అనే కాడికి వచ్చిందనమాట డిస్కషన్. ఇవి చాలవన్నట్టు ఇక గత ప్రభుత్వంలో తప్పొప్పులను ఎత్తి చూపే క్రమంలో ఇక ఈ గనుల మాజీ డైరెక్టర్
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇవి చాలదన్నట్టు ఇక మద్యం, ప్రభుత్వ మద్యం షాపుల రద్దు, రీటైల్ లిక్కర్ షాపులకు అనుమతి ఆర్డినెన్స్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 4 కేటగిరీల్లో ఈ లిక్కర్ టెండర్లను విభజించి ఇక పెద్ద ఎత్తున జనానికి తాగిచ్చి ఊగిచ్చి డబ్బులు దండుకునే కార్యక్రమానికి తెరదీసిందనమాట చంద్రబాబు సర్కార్. చెప్పారు కదా, ఇది ఒక్కటన్నా సవ్యంగా చేస్తారేమో వేచి చూద్దాం. ఎందుకంటే నాణ్యమైన మద్యాన్ని అతి తక్కువ ధరకు, సరసమైన ధరకు డోర్ టు డోర్ డెలివరీ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కదా, అందులో భాగంగా జరుగుతున్న కార్యక్రమం అనమాట. మొన్ననే ఏదో కేబినెట్ సమావేశంలో 99 రూపాయలకే చీప్ లిక్కర్, 90 ml చీప్ లిక్కర్ అని చెప్పి క్వార్టర్ ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. ఈ పాలనను చూసి మనం సంతృప్తి చెందాలన్నమాట. సో పిల్లలకు నాణ్యమైన వైద్యం, విద్య, రాష్ట్ర ప్రజలకు వైద్యం, మంచి జీవితం, ఇవన్నీ వద్దు. ఎంతసేపు ఉన్న మద్యాన్ని ఇచ్చి వాళ్ళకు తాగిపిచ్చి ఊగిపిస్తే ఈ ప్రజా సమస్యలన్నింటినీ మర్చిపోతారనమాట. సో ఇది కూటమి పాలనలో 100 రోజుల్లో జరుగుతున్న తతంగం అనమాట. కొంచెం సోయికి రండి సార్. 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చి ఒక్కొక్క నియోజకవర్గంలో 70,000, 80,000, 90,000 మెజారిటీ ఇచ్చి, అంటే ప్రతిపక్షాన్ని వాషౌట్ చేసేలాగా మీకు ఇంత పెద్ద ఎత్తున తీర్పునిస్తే ప్రజలకు మీరు ఇచ్చే బహుమతి ఇదేనా? ఒకసారి ఆలోచించండి. మానవతా కోణంలోనైనా, మానవతా దృక్పథంతోనైనా పాలనను గాడిలో పెట్టి ఎమ్మెల్యేలో సరైన భద్రత లేదు, మొత్తం కట్టుదాటి వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళంతా. పాలన మీద ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నిపుణుడు చంద్రబాబు హయాంలో తొలిసారిగా పాలన మీద పట్టుకోల్పోయిన పరిస్థితి. ఎమ్మెల్యేలేమో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇష్టానికి రెడ్ బుక్ రాసుకొని అరాజకాలకు తెరలేపుతా ఉన్నారు. ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. ప్రజాస్వామ్యం ఇదే చెప్పిందా? ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.